మొత్తానికి ఎరుమెల్ నుంచి అది పేడతుల్లాడి స్వాములందరూ కలిసి మేమైతే ఈ నైట్ పంబకి స్టార్ట్ అయినాం. ఈ బేకరీ కమ్ హోటల్లో స్వామి సర్ది చేస్తాడు. బండ్లో ఎరుముళ్ళు ఉన్నాయి కదా, సో నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. స్వామి వచ్చాక నేను వెళ్ళి తినేసి ఇక్కడ నుంచి 45 కిలోమీటర్స్ చూపిస్తుంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఎందుకో కొంచెం టెన్షన్ ఉంది, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లలో చూస్తే అవి వచ్చినాయి ఏనుగులు వచ్చినాయి, చిరుతలు వచ్చినాయి అని చెప్పేసి అన్నారు. కొంచెం టెన్షన్ ఉన్నది. ఏం లేదు, వెహికల్స్ వస్తాయి, వెహికల్స్తో పాటు వెళ్ళిపోవడమే. అంతా అయ్యప్పే చూసుకుంటాడు ఏదన్నా. సో పంబాకి ఇప్పుడు నైట్ వీడియోస్ ఏం రికార్డ్ చేయలేను కాబట్టి, విజువల్ ఏం కనబడదు కాబట్టి, సో పంబాలో కలుద్దాం. మనమైతే డ్రైవ్ చేసుకొని ఒక 45 కిలోమీటర్స్లో 35 కిలోమీటర్స్ రాగానే 10 కిలోమీటర్స్ ముందే పోలీసు వాళ్ళు డైవర్షన్ తీసుకొని ప్రైవేట్ వెహికల్స్ ఏవి పంబా నది వరకు వెళ్ళట్లేదంట. మొత్తం అన్ని పార్క్ చేస్తాడు, కనీసం 2 వీలర్ కూడా వెళ్ళలేదంట. సో మనం ఇక్కడ ఈ షాప్ ఆయనతో మాట్లాడి మన లగేజ్ ఉన్న బైక్ ఇక్కడ పెట్టించి మనం కూడా ఇప్పుడు గవర్నమెంట్ బస్లోనే పంబా నది వరకు వెళ్ళేది ఉంది. అక్కడ నుంచి బై వాక్లో శబరిమల వెళ్తాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పంబా నది వరకు వెళ్తుంది కావచ్చు అనుకున్నాం వెహికల్, కానీ ఎలా లేదు అస్సలు. చూస్తూనే ఉండండి, ఇక చాలామంది మాత్రం నడుచుకుంటూ పోతుంటారు. పార్కింగ్ రోడ్డు ఫైనల్గా మన కొత్తగూడెం స్వాములు అందరం అయితే కలిసినాం. వెనకాల ఉన్న వాళ్ళంతా 39 మంది కలిసి బస్సులో వచ్చిండ్రు స్వాములు. అంతా మన ఏరియా వాళ్ళే, మన కొత్తగూడెం వాళ్ళే. తమ్ముడు స్వామి ఇరుముడు కట్టుకొని జస్ట్ ఇక స్టార్ట్ అవుతాం. బస్సుల కోసం వెయిట్ చేస్తాం. బస్సు వచ్చినామంటే పంబా నదికి స్టార్ట్. పంబా నదిలో స్నానం చేసి కాలినడకన శబరికి అయితే స్టార్ట్ అయిపోతాం. స్వామి చూడు స్వామి, స్వామి మామ స్వామి ఏదో మామ. ఇక్కడ ఉందా సాములు? యూట్యూబ్లో ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. పంబా గణపతి దగ్గర ఇప్పుడే కొబ్బరికాయ కొట్టి మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసినాం. మాతో వచ్చిన సాములు సాగుతున్నాడు. ఇది పంబా గణపతి ఆశ్రమం, సారీ ఆలయం. సో స్టార్ట్ అయింది.
సాంబార్ కూడా వస్తాను. సో హలో గాయ్స్, మొత్తానికి అయితే శబరిమల కొండ అయితే ఎక్కినాం. అనుకున్నంత ఈజీ కాదు, చాలా అంటే చాలా టాస్క్ అయింది. లాస్ట్ ఇయర్ నాకు సర్జరీ అయింది కదా, దానివల్ల నేను ఎక్కలేకపోయినా. మన బ్రదర్సే నన్ను 6 కిలోమీటర్స్ వరకు ఈ దోబిలో తీసుకుని వచ్చిండ్రు. అన్న పేరు పద్మనాభం అన్న, థ్యాంక్ యూ సో మచ్. తక్కువ అమౌంట్ తీసుకున్నాడు అన్న. నీ నెంబర్ చెప్పు, మన ఫాలోవర్స్ 9843632138. ఈ నెంబర్కి కాల్ చేయండి. వచ్చేటప్పుడు మన ఇక్కడ పంబా గణేష్ టెంపుల్ దగ్గర మిమ్మల్ని రిసీవ్ చేసుకొని ఇక్కడ వరకు డ్రాప్ చేస్తాడు. కంపల్సరీ కాల్ చేయండి, మన సపోర్ట్ అంతే ఉండాలా. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వచ్చినా అన్నకు మాత్రం కాల్ చేయండి. థ్యాంక్ యూ. లిటరలీ మీరు నమ్ముతారో నమ్మరో, నా వల్ల కాక వెనకాలకు కూడా వెళ్ళిపోదాం అనుకున్నా. అసలు వామ్మో ఇంత కఠినం అనుకుంటుందని చెప్పి అస్సలు అనుకోలేదు. అసలు మామూలు కఠినం కాదు. ఇంకా స్వాములు నడుస్తూనే ఉన్నారు. వీళ్ళందరూ దర్శనం చేసుకొని వస్తున్నారు. మా వాళ్ళందరూ తప్పిపోయినారు, నొక్కనే అయిపోయినా. అందరికన్నా ముందు నేనే ఉన్నా, చూడాలి ఇక. శబరిమల ధర్మశాస్త్ర మా వాళ్ళందరిని వదిలేసి నేను ఒక్కనే వచ్చేసిన దర్శనానికి. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. సివిల్ దర్శనము ఒక 2 అవర్స్లో అయిపోవచ్చు, కానీ స్వాములు అయితే కనీసం ఒక 8-9 అవర్స్ ఉండాలి లైన్లో. చూడండి ఒకసారి పబ్లిక్ ఎట్లుందో. మొత్తం లైన్ విజువల్స్ నాకు చూపించాలంతా చూపిస్తాను మీకు. పోలీసు వాళ్ళు మనం ఏం చేయలేము.
మొత్తానికి స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా పూర్తిగా విజువల్స్ అయితే రికార్డ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే అక్కడున్న పోలీస్ వాళ్ళు ఫోన్ తీసుకొని హుండీలో ఇద్దామని ట్రై చేసిండ్రు. మొత్తానికైతే వాళ్ళ చేతుల నుంచి స్కిప్ అయిపోయి కిందికైతే వచ్చేసినాం. అండ్ రిటర్న్ వచ్చేసరికి మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అండ్ రిటర్న్లో నేను వీడియో తీయలేకపోయా. అండ్ శబరిమల టు పంబా వచ్చేసాం. అంటే వెళ్ళేటప్పుడు చూపించిన రూట్సే కదా, మళ్ళీ ఏముండదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వెళ్ళి బైక్ కలెక్ట్ చేసుకొని మనమైతే పంబా నుంచి కొల్లాలం బ్రిడ్జ్కి అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసేసినాం. దారిలో తీద్దామంటే మొబైల్లో ఛార్జింగ్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుల్ అలసిపోయాము. కంటిన్యూగా డ్రైవింగ్ నేనే చేసేసరికి వెనకాల తమ్ముడు వీడియో తీయలేకపోయిండు. సో ఇక డైరెక్ట్ బీచ్ దగ్గర ఏం జరిగిందో ఎలా ఉందో, అనుకున్నది ఒక జర్నీ, అయ్యేది ఒక జర్నీ. ఎన్నో 10 days 15 days వరకు అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. జస్ట్ ఇక్కడ చూస్తే అంత ఏమంత లేదు స్టఫ్ ఇక్కడ వచ్చేసి. మనమైతే ఇప్పుడు వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలంటే ఆలోచిస్తున్నాం, ఎక్కడ నీడ లేదు. మళ్ళీ ఇటు నుంచి మనం పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాలా, జటాయు దగ్గరికి వెళ్ళాలా, మనకు టైం సరిపోదు. జస్ట్ చూసి వెళ్ళిపోదాం. రేపు ఎట్లా కన్యాకుమారికి వెళ్ళేది ఉంది, అక్కడ బీచ్లో అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ. శ్యామ్ హాయ్రా. కేరళ రూట్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు. చూడండి, మా అందరూ బీచ్కి ఫోన్లు వేసుకొని వస్తే నేను మాత్రం మా తమ్ముడిని వేసుకొని వచ్చిన బన్ను. సో మేమైతే కొల్లాలం బీచ్ పాయింట్ నుంచి అయితే జటాయుకి అయితే బయలుదేరదాం అనుకుంటే అక్కడ టైమింగ్ సరిపోవట్లేదు. 4 క్లోజ్ అంట. అండ్ పబ్లిక్ కూడా చాలా ఉందని అయితే ఇన్ఫర్మేషన్ అటు నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళైతే చెప్పిండ్రు. సో మనమైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ వెళ్ళేసరికి ఒక 2 hours పట్టవచ్చు. మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడే రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి కుదిరితే నైట్ అక్కడే దర్శనం చేసుకొని మార్నింగే కన్యాకుమారికి బయలుదేరదామని చెప్పేసి ప్లాన్ ఉండే. సో చూద్దాం. అంటే మనకు రిటర్న్ వచ్చిన వాళ్ళు కూడా అంటే అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకొని మనకి ఇప్పుడు కొల్లాలంలో కలిసిన వాళ్ళు కూడా చాలామంది చెప్పిండ్రు. ఫుల్ పబ్లిక్ అయితే రష్ అయితే ఉన్నారంట. చూడాలి ఎంత తొందరగా అవుతుందో దర్శనం. హలో హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఫైనల్గా మేమైతే
అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయినాం. ఆల్రెడీ మనం నైట్ అయితే దర్శనం అయితే చేసేసుకున్నాం. బట్ లోపల ఆ దీపకాంతులు వెలుతురుతోటి స్వామివారి దర్శనం సరిగ్గా కాలేదు, అసలు విగ్రహం కనబడలేదు అని చెప్పి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే మనం దర్శనానికి స్టార్ట్ అయిపోయి ఒక 1 అవర్లో కంప్లీట్ అయిపోద్దిలే, పబ్లిక్ ఉండరులే అనుకున్నాం. వామ్మో అసలు అయితే పిచ్చ జనాలు ఉన్నారు లోపల, అసలు నరకం అంటే నరకం కనబడింది. టెంపుల్లో ఇంకోటి బెస్ట్ ఏంటని చెప్పుకుంటుంటే అందరూ ట్రెడిషనల్గా ఉన్నారు. ఒక్క అమ్మాయి కూడా జీన్స్ అనేది లేదు. ప్రతి అబ్బాయి పంచలు కట్టుకొని నీట్గా పద్ధతిగా అందరూ చీరలు లంగా ఓన్లు వేసుకొని, అసలు ప్రతి ఒక్క టెంపుల్ మన సౌత్లో ఉన్నాయని ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్నీ ఇదే రూల్ పెడితే ఎంత బాగుండో, సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ట్రెడిషనల్గా ఉన్నారు. అబ్బాయిలు అయితే కంపల్సరీ పంచ కట్టుకోవాలి, అమ్మాయిలు అయితే కంపల్సరీ శారీ అయినా లంగా ఓని అయినా కట్టుకోవాలి, ట్రెడిషనల్గానే ఉండాలి. జీన్స్ అన్నీ అలాంటివి అయితే ఎలా లేదు. మన ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్నీ ఇట్లనే మారిపోతే ఎంత బాగుండో అనిపించింది. అండ్ ఇప్పుడైతే పద్మనాభ స్వామి దర్శనం అయితే అయింది. యాక్చువల్గా నేను నైటే దర్శనం అయింది. నైట్ మాకు దేవుడు సరిగ్గా కనబడక ఎర్లీ మార్నింగే దర్శనం చేసుకున్నాం. నా సజెషన్ ఏంటిదంటే, పేరుకి ఏదో హైప్ ఇచ్చిండు అని చెప్పేసి లోపల టెంపుల్ అయితే జీరో మెయింటెనెన్స్. అసలు అంతసేపు లైన్లో ఉంచినా కనీసము తాగడానికి వాటర్ లేదు, ఆ లేడీస్కి వాష్రూమ్స్ లేవు. అసలు ఓల్డ్ రిచెస్ట్ టెంపుల్ అని చెప్పేసి అంటారు కానీ చెప్పి అసలు ఏం లేదు, జీరో మెయింటెనెన్స్. అసలు పోలీసు వాళ్ళు అయితే కానీ ఈ ఉన్న కేరళ వాళ్ళని తప్ప, కేరళ తమిళనాడు వాళ్ళని తప్ప, మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు వచ్చిన లేదా నార్త్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకైతే రెస్పెక్ట్ కూడా ఇస్తలేరు. డైరెక్ట్ లేడీస్ అయ్యప్ప మాల వేసుకున్న లేడీస్ని కూడా నెట్టేస్తారు. వరెస్ట్ అంటే వరెస్ట్ అని చెప్పాలా. ఏదైతేనే స్వామివారి దర్శనం 2 సార్లు కంప్లీట్ అయింది. నాకైతే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీ ఇచ్చేసారు వీళ్ళంతా. సో ఇక్కడ నుంచి అయితే మనము నెక్స్ట్ కన్యాకుమారికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో మరి ఇంకెందుకు లేటు, వెంటనే కన్యాకుమారిలో కలుసుకుందాం.